ఈరోజు కథ తెలివి తక్కువ తోడేలు. అనగనగా ఒక ఊరిలో ఒక రైతు ఉండేవాడు. ఆ రైతు తెల్లవారుజామునే లేచి సంకటి మూట భుజాన వేసుకుని పొలానికి వెళ్ళి పని చేస్తుండేవాడు. ఒకరోజు జొన్న పైరు కోసి సంకటి తింటూ ఉండగా పక్కనే ఉన్న చిట్టడవిలో నుంచి ఒక తోడేలు నకనకలాడుతూ వచ్చి రైతు తింటున్న జొన్న సంకటి చూసి, మామా మామా, నాకు కాస్త రుచి చూపించవు అని అడిగింది. రైతు జాలితో కాస్త పెట్టాడు. తోడేలుకు జొన్న సంకటి ఎంతో నచ్చింది. మామ, ఇది ఎలా వస్తుందో నాకు చెప్పవు అని అడిగింది. పొలం దున్నాలి అన్నాడు రైతు. దున్నగానే సంకటి కడుపు నిండా తినొచ్చు కదా అంది తోడేలు. అప్పుడే ఎలా వస్తుంది? జొన్న పైరు పెట్టాలి, ఎదగనివ్వాలి, ఎదగంగానే సంకటి వస్తుంది కదూ అని అడిగింది తోడేలు. అంత తొందరపడితే ఎలా? శాంతం చెప్పని. ఎదిగి కంకివేసిన తర్వాత మీలాంటి పెద్ద మనుషుల్ని, మీ పరివారాన్ని కొంచెం దూరంగా ఉండేటట్టు చూడాలి. ఆ సంగతి నాకు వేరే చెప్పాలా? ఈగను కూడా ఈ ఛాయలకు రానివ్వను. అప్పుడు నాకు సంగటి తిన్నంతా దొరుకుతుంది కదూ అని అడిగింది తోడేలు. అప్పుడైనా విను. జొన్న కంకి బాగా పండిన తర్వాత నూర్చి ఆ గింజలు తొక్కి వండాలి. అప్పుడు గాని సంగటి రాదు అన్నాడు రైతు. అబ్బో, చాకిరీ చాలా ఉందే. అందాక కూర్చుంటే ఆకలితో చావాల్సిందే. అంతకంటా తేలిక మార్గం ఏదైనా ఉంటే చెప్పు అని జాలిగా అడిగింది తోడేలు. రైతు దీని తిక్క కుదర్చాలి అనుకున్నాడు. సరే, అలాగైతే అక్కడ ఒక గుర్రము, దాని పిల్ల ఉన్నాయి. ఆ గుర్రపు పిల్లను తిను అని సలహా ఇచ్చాడు. తోడేలు తిన్నగా గుర్రపు పిల్ల వద్దకు వెళ్ళింది. పిల్ల అదిరిపడి ఒక్క గెంతున తల్లి పొట్ట కింద దూరింది. తోడేలు గుర్రం వెనుకగా వెళ్ళి పిల్లను పట్టుకోబోయింది. పెద్ద గుర్రం ఎగిరి వెనక్కాలతో తోడేలు మూతి మీద ఒక్క తన్ను తన్నింది. ఆ తన్నుతో దిమ్మ తిరిగిన తోడేలు మళ్ళీ రైతు దగ్గరకు వెళ్ళి జరిగిన సంగతంతా చెప్పి అంతకన్నా తేలిగ్గా తిండి దొరికే ఉపాయం చెప్పమంది. రైతు మళ్ళీ ఆలోచించి, సరే, అదిగో ఆ దక్షిణపు భూమిలో గొర్రెల మంద మేస్తుంది. అందులో బాగా బలిసిన పొట్టేలును చూసి తిను, నీ ఆకలి తీరుతుంది అని చెప్పాడు. తోడేలు ఆ మంద దగ్గరికి వెళ్ళి బాగా కొమ్ములు తిరిగిన పొట్టేలును పట్టుకుని, రైతు నిన్ను తినడానికి అనుమతి ఇచ్చాడు అంది. అలాగైతే చెప్పేదేముంది? ఒకటి మాత్రం మనవి చేస్తాను. నన్ను ముక్కలు ముక్కలుగా కొరికి తినవద్దు. నువ్వు నోరు బాగా తెరుచుకుంటే నేనే నోట్లోకి దూరిపోతాను. నీకు మింగే పని కూడా ఉండదు. ఏమంటావు అని అంది పొట్టేలు. తోడేలు సరే అని తల ఊపింది. ముందర కాళ్ళతో గుంట తీసి అందులో కాళ్ళు నిగడగా తన్ని నోరు పూర్తిగా తెరిచి కూర్చుంది. పొట్టేలు వెనక్కి వెళ్ళి వెళ్ళి రయ్యిన వచ్చి టపీమని ఒక దెబ్బ కొట్టి పారిపోయింది. ఆ దెబ్బతో తోడేలుకు స్పృహ తప్పి గంట సేపటి వరకు దానికి స్పృహ రాలేదు. అప్పుడు దానికి ఒక సందేహం వచ్చింది. ఇంతకు దాన్ని తిన్నానా లేదా అని కాసేపు ఆలోచించి తినేసే ఉంటాను అనుకుని మళ్ళీ అడవిలోకి వెళ్ళిపోయింది.